నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రముఖ కాపు నేత దాసరి రాము అయితే నిన్న సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జనసేన శ్రేణులను అయితే అణగదొక్కాలని వాళ్ళ అధిష్టానం నుంచి సూచనలు వచ్చినాయి. అదే తరహాలో ఈ 2 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో ఈ జనసేన శ్రేణుల మీద దాడులు అయితే జరుగుతున్నాయని ఆయన చెప్పడం జరిగింది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవటం, ఈ వీళ్ళని ముఖ్యమంత్రి చేయటం వల్ల కాపు సామాజిక వర్గానికి కొత్తగా ఒరిగింది ఏమీ లేదు, ఇంకా మరింత అధపాతాళానికి మేము వెళ్ళిపోవటం జరిగిందని అన్న తరహాలో ఆయన మాట్లాడారు. ఈసారి 2029లో పవన్ చెప్పినా మేము వినే పరిస్థితి లేదని ఆయన చెప్తున్నారు. మాకు నచ్చిన నేతకే, మా యొక్క బాధలు గ్రహించకపోతే మాకు నచ్చిన వారికి మేము ఓట్లు వేసుకుంటామని ఆయన తెగేసి చెప్పారు. ప్రముఖ కాపు నేత ఈ తరహాలో మాట్లాడటం కాపుల్లో పెరుగుతున్న అసంతృప్తికి, అసహనానికి ఒక రిఫ్లెక్షన్ అనుకోవచ్చా? నాకు దాసరి రాము గారు చాలా మంచి మిత్రుడు. నేను చాలా గౌరవిస్తాను కూడా అతన్ని. మొన్న నేను నా ఇంటర్వ్యూస్లో ఆయన పేరు చెప్పకపోవడం కూడా నేను చేసిన తప్పు కింద చెప్తాను. అంటే నేను ఒక విషయం చెప్తాను. ఆయన ఇంత ఆక్రమణను వెలిబుచ్చే బదులు ప్రజెంట్ ఉన్న సినారియోలో మీరే కాడి ఎందుకు ఎత్తుకోకూడదు రాము గారు? ఇప్పుడు చూడండి, రామారావు గారితో పొసగక తెలుగుదేశం ఎలా స్ప్లిట్ అయిందో అలా జనసేన ఎందుకు స్ప్లిట్ చేయలేరు మీరు? నిజంగా కాపు సామాజిక వర్గ సంరక్షణ జనసేన ప్రాస్పెక్ట్లో జరగట్లేదని జగవర్గం సత్యం అయిపోయింది. ఒక పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా తెలుగుదేశం బాగా టేమ్ చేస్తుంది, ఆయనతో పని అయిపోతుంది అనుకుంటున్నారు. బట్ ఆ ఫ్రిక్షన్ మీరు నిన్న అడ్రస్ చేసిన ప్రెస్ మీట్ నేను చూసాను, చాలా బాగా వివరించారు. ఒక కాపు సామాజిక వర్గం సతమతం అవుతుంది, జన సైనికులు సతమతం అవుతుంది మన దగ్గర. వై కాంట్ యు ట్రై ఫర్ ఎ గుడ్ స్ప్లిట్ ఆఫ్ జనసేన పార్టీ? సైద్ధాంతికంగా సైద్ధాంతికంగా మేము విభేదిస్తున్నాం అన్న కోణంలో జనసేన పార్టీని కనుక జాగ్రత్తగా స్ట్రాటజికల్గా స్ప్లిట్ చేస్తూ, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఉన్నారు, ఇప్పుడు బొల్శెట్టి గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఆయన ఏలూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేల నుంచి ఒక రివోల్ట్ కనుక వస్తే టువర్డ్స్ దేర్ సామాజిక వర్గం, టువర్డ్స్ దేర్ కమిట్మెంట్ ఆఫ్ జనసేన ఐడియాలజీస్ మీద. సో ఇట్లాంటివి ఎప్పుడైతే అవి డివేట్ అవుతూ డిఫర్ అవుతున్నప్పుడు ఒక సైద్ధాంతికంగా మీలాంటి వాళ్ళు ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్ ఎందుకు కాకూడదు ఆ పార్టీకి? ఇక్కడ గతంలో హరిరామ్ జోగి గారు మీ స్థాయి కన్నా కొంచెం పెద్దదో లేదా తక్కువ ఈక్వలెంట్ స్థాయి సామాజిక వర్గం పట్ల పరితపించే ఆయన ప్రయత్నాలు కూడా అన్ని ఐడియాస్లే అయ్యాయి. ముద్రగడ గారిని అయితే చంద్రబాబు గారి ప్రాస్పెక్ట్లో ఆయనకి నాకు పడదు కాబట్టి ఈయన కూడా నాకు పడదు అనుకుని డిసైడ్ అయిపోయిన క్యారెక్టర్ చూసాం పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి. నాకు తెలిసి మిగిలిన స్టాల్ వర్డ్స్లో మీరు ఒకళ్ళు. వై కాంట్ యూ గివ్ అన్ అటెంప్ట్? మీ మాట కదనే వాళ్ళు ఎవరు ఉండరు. సామాజిక వర్గ ప్రాస్పెక్ట్లో మనకు అన్యాయం జరుగుతుంది, వివక్ష జరుగుతుంది అన్న దగ్గర జనసేన సంబంధించిన ఎంత శక్తి టువర్డ్స్ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఒక ప్రయత్నం చేస్తే, ప్రయత్నిస్తే పోయేదే ఉంది. అంటే ప్రయత్నం ఎలా జరగాలంటారు? అంటే జరగాలి అంటే ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు ఉదాహరణకి 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ ఎవరు గెలలేదు. ఒక ఆయన గెలిచాడు, ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు, ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు. సో ఆ ప్రాస్పెక్ట్ని మీరు ఛాలెంజ్ చేసుకుంటూ ఈసారి ఎంత కాదన్నా 21 మంది, 13 మంది తెలుగుదేశం వాళ్ళు తీసేస్తే మిగిలిన వాళ్ళు మీ వాళ్ళే కదా. ఒక అటెంప్ట్. ఎందుకంటే సామాజిక వర్గ పరిరక్షణ అన్నది ఆలోచించండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఇదే స్ట్రైవ్తో వైఎస్ఆర్సీపీ విడదీస్తుందో లేదా అన్న కోణం పక్కతిద్దాం కాసేపు. వాళ్ళ ప్రయత్నం కాదు ఇక్కడ, వివక్ష సామాజిక వర్గం. మీరు దాసరి రాము గారు అనే పెద్ద మనిషి ఆలోచించింది, పరితపించింది, ఆయన ఏదో అయిపోవాలి, ఆయనకి ఏదో రావాలని ఆలోచించడు. ఇప్పుడు సామాజిక వర్గం ఏమవ్వాలని ఆలోచిస్తుంది. మరి అలాగే ముద్రగడ గారిని కూడా చూడండి, ఆయన ఇంటి కోసం లేకపోతే వాళ్ళ కొడుకులు వారసత్వాల కోసం హరిరామ్ జోగి గారు కానీ ఏ రోజు ప్రయత్నించలే. వాళ్ళు ఆ సామాజిక వర్గ ఉన్నత ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నాలు చేసిన వ్యక్తులే వాళ్ళు. ముద్రగడ గారు బీసీలో కలపడానే కదా ఉద్యమం చేసి తన రాజకీయ ప్రామాణికాలను వదిలేసుకున్నాడు ఆయన. లేదా ఆయనకి తెలుగుదేశంతో విభేదించవచ్చు, కాంగ్రెస్ ప్రాస్పెక్ట్లోనే ఎక్కడికైనా ఎదుగుదల అంటూ ఉండాలి కదా. ఆయన ఎదుగుదల కోసం ఆయన ఏ రోజు ప్రణాళిక వేసుకోలేదు. అలాగే హరిరామ్ జోగి, ఆయన వయసు అయిపోవచ్చు, వాళ్ళ అబ్బాయిని తయారు చేసుకోవాలి కదా పొలిటికల్ లెగసీలో. వాళ్ళ అబ్బాయికి అయినా 10% అయినా కేటాయించడం కనుక్కోండి. అంటే ఇక్కడ మరొక ప్రశ్న, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మీద ఉన్న కృతజ్ఞత క్షేత్రస్థాయిలో కూటమి గెలుపు కోసం పనిచేసిన జనసేన కార్యకర్తల మీద లేదు, జనసేన శ్రేణుల మీద లేదు, జనసేన ఓటర్ల మీద లేదు అంటే ఏమంటారు? ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, మా అమ్మగారైనా మీ అమ్మగారైనా మనకు పెళ్లి చేస్తారు. మనకి ఇంటికి వచ్చిన కోడల మీద మమకారం ఎక్కువ ఉంటుందా, నా మీద మీ మీద ఎక్కువ ఉంటుంది అమ్మకారం? మా అమ్మకి మమకారం ఆలోచించారు మేము ఎప్పుడైనా? తల్లి సెంట్రిక్గా కొడుకు చుట్టే తిరుగుతుంటుంది. అలాగే తెలుగుదేశం సెంట్రిక్గా జనసేన పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ గారి చుట్టే తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రశాంత్ చేసుకుంటే చాలు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా. అంటే వాళ్ళ ఆవిడ్ని ఎలాగైనా కన్విన్స్ చేస్తాడు అన్న ప్రాస్పెక్ట్లో తల్లి ఎలా ఆలోచిస్తుందో కొడుకు పట్ల,
పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసుకుంటే వాళ్ళందరినీ ఆయన పాసిఫై చేసుకుంటాడు అన్న దాంట్లోనే ఉంటున్నారు. కానీ ఆ ఫ్రిక్షన్ బయట ఉన్నోడికి దాసరి రాము గారు లాంటి వాళ్ళకు, లేకపోతే పెద్దలు హరిరామ్ జో గారు, లేకపోతే ముద్రగడ గారికి, లేకపోతే బయట నుంచి వస్తున్న మీలాంటి వాళ్ళకు, మనలాంటి వాళ్ళకి, లేకపోతే స్థానికంగా అక్కడ సతమతం అవుతున్న జన సైనికుల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? కొడుకు ఏమంటాడు, నువ్వు సర్దుకోవాలి, అమ్మ అలాగే ఉంటుంది కదా, నాకు తెలియదు మా అమ్మ గురించి అన్న కోణంలోనే మాడతాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలుసు మీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, కానీ నువ్వే మన వాళ్ళకి, మీకు జస్ట్ మనం స్టార్ట్ చేసాం కదా ప్రయాణం, అధికారం పంచుకున్నాం కదా, నా తరఫున నేను చేస్తాను, మీ తరఫున మీరు చేస్తాను. కాపులకు కానీ జనసేన శ్రేణులకు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఆ ఆత్మ సంతృప్తితో వాళ్ళు సరిపెట్టుకుంటారా, లేదంటే వాళ్ళకు కూడా ఫలాలు అందాలంటారు? ఆత్మ సంతృప్తి వాళ్ళకి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే కుదరదు. పవన్ కళ్యాణ్ సీఎం అన్నది ఫస్ట్ వాళ్ళ టార్గెట్. వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఒక ఐకానిక్ పర్సనాలిటీ కింద ఎస్టాబ్లిష్ అవ్వాలి స్టేట్కి. ఫస్ట్ ప్రైమరీ మోటివ్ వాళ్ళది అది. అందులో నో కాంప్రమైజ్. అవన్నీ చూసేసారు సార్ వాళ్ళు. బొత్స సత్యనారాయణ గారిని డిప్యూటీ సీఎం కింద చూస్తారు, చంద్రరాజప్ప గారిని డిప్యూటీ సీఎం కింద చూస్తారు, కాంగ్రెస్లో కూడా స్థాయి కలిగిన నాయకులు ఆ ఎదుగుదల చూశారు. ఆఖరికి వంగవీటి రంగా గారి ప్రస్థానం కూడా కాంగ్రెస్లో చూసేశారు. ఓ 15 లక్షల మంది సభ పెట్టి ఆయన ఒక ఎదుగుదలను చూసిన తర్వాత నుంచే కదా డౌన్ఫాల్ ఆఫ్ సామాజిక వర్గం కనబడింది వాళ్ళకి. ఎవరో గట్టిగా నిలబడితే రాజకీయంగా ఎలా కాళ్ళు నరుకుతారు అన్న దగ్గర మనోడు ముందే వీల్ చైర్లో వెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇక్కడ ప్రాబ్లం అది. నిలబడిన చిరంజీవి గారు నిలబడ్డాడు రా, వాడు ఉన్నాడు రా, మనకి పొలిటికల్గా జస్టిఫై చేస్తాడు, కానీ జహాపనాన్ని సరెండర్ చేసేసాడు. నెక్స్ట్ ఈయన సరెండరింగ్తోనే పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇదే వాళ్ళు ఎలా డైజెస్ట్ చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు అసమర్థ రాజకీయం చేస్తున్నవాడు కొల్ల మంది కనబడుతున్నప్పుడు రాజకీయ సమర్థత కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న కాపు సామాజిక వర్గం ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది? అంటే ఇంకా కాపు ఓట్ బ్యాంక్ ని ఇంకెంతకాలం రిటైన్ చేసుకోగలుగుతారంటారు? ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఇదే తరహా ఈ కాన్సెప్ట్ లో స్ట్రైవ్ అయితే అది కన్సల్టేట్ అవ్వదండి. అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే నేను ఇందాక చెప్తుంది అదే. పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా ఓడిపోవాలి, కానీ నేను ముఖ్యమంత్రి అయితేనే కానీ నా సామాజిక వర్గం దగ్గర నేను ముఖం చూపించుకోలేను అన్న కాన్సెప్ట్ స్ట్రైవ్ చేయగలిగితే అయినా వాళ్ళు దాని మీద ఇలా పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఎంతోమంది కాపు సామాజిక వర్గం నా మిత్రులు ఉన్నారు, మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు నన్ను మోటివేట్ చేయగలుగుతారు. చూశారు కదా మీ వాళ్ళని, మా వాళ్ళని అందరు, నేను ఒకసారి మా వాడికి అవకాశం ఇప్పించాయా ప్రసాద్ అని అడుగుతారు. మిమ్మల్ని అలాగే అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. వాళ్ళు వాళ్ళ ఒక ఐకానిక్ పర్సనాలిటీ కోసం అర్రు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్తారు తగ్గకుండా. మా వాడు చేయకపోయినా మేము చేసి చూపి నీకేం కావాలో చేసేస్తాం అన్న ప్రామిసెస్ ఉంటాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో మీరు ఆ సామాజిక వర్గంలో ఎవరైనా చూసుకోండి, వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ ఆ విధంగా ఉంటాయి. అక్కడ ఇతను కాడి వదిలేస్తే ఎట్లా ఉంటుంది సార్? అందులో తలా తోకలేని స్పీచ్లు, తీరువ దెబ్బలేని ప్రవర్తన, ఉండుండి ఆరోగ్యం పోలేదండం, ఒక ఎజెండా తెలుగుదేశాన్ని మోసుకుంటూ ముందుకు రావడం, ఇవన్నీ ఒక స్థాయి కలిగిన వ్యక్తులు డైజెస్ట్ చేసుకోలేరు కదా.